క్రికెట్ ప్రపంచంలో ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై ఓడించడం అంటే అది ఒక ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం సమానం. ముఖ్యంగా 2000 దశకంలో రికీ పాంటింగ్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు ఒక అజేయమైన సైన్యంలా ఉండేది. అలాంటి జట్టును, వారి అహంకారాన్ని, వారి సెట్లింగ్ ను తట్టుకొని ఒక యువ భారత్ సాధించిన విజయమే 2008 సిబి సిరీస్. ఈ రోజు మనం భారత్ క్రికెట్ చరిత్రలో ఒక స్వర్ణాక్షరాలతో లింకించదగ అధ్యాయం గురించి మాట్లాడుకుందాం. అసలు సీనియర్లు లేని జట్టు, యువ కెప్టెన్, ఎన్నో విమర్శలు, వీటన్నింటిని దాటి అసలు భారత్ ఆ సిరీస్ ని ఎలా గెలిచిందో వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు భారత్ క్రికెట్ లో ఒక పెద్ద భూకంపం వచ్చింది. అప్పటి సెలెక్టర్లు మరియు కెప్టెన్ ఎంఎస్ ధోని ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. వన్డే జట్టులో ఫీల్డింగ్ ప్రమాణాలు పెంచాలని సౌరవ్ గంగోలీ మరియు రాహుల్ ద్రావిడ్ వంటి దిగ్గజాలను జట్టు నుండి పక్కన పెట్టారు అని. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఏమాత్రం అనుభవం లేని యువకులతో ఆస్ట్రేలియా లాంటి కఠినమైన పిచ్లపై ఆడగలరా అని అందరూ ప్రశ్నించారు. ధోనికి ఒక యువ రక్తంపై నమ్మకం ఉంది. గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, సురేష్ రైనా వంటి యువ ఆటగాళ్లతో ధోని ఆస్ట్రేలియాలో అడుగుపెట్టాడు. ఈ సిరీస్ ఒక ట్రై నేషన్ సిరీస్. భారత్, ఆస్ట్రేలియా మరియు శ్రీలంక జట్లు తలబడ్డాయి. లీగ్ దశలో భారత్ ప్రయాణం అంతా సాఫీగా ఏమీ సాగలేదు. కొన్ని మ్యాచ్లు వర్షం వల్ల రద్దయ్యాయి. ఆస్ట్రేలియాలో బౌన్సీ పిచ్లపై మన బ్యాటర్లు తడబడ్డారు. గౌతమ్ గంభీర్ తన సత్తా చాటాడు. ఆ సిరీస్ లో గంభీర్ చేసిన పరుగులు భారత్ ను రేస్ లో నిలబెట్టాయి. మరోవైపు యువ పేసర్ ఇషాంత్ శర్మ తన ఎత్తును వాడుకుంటూ ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ రికీ పాంటింగ్ ను పదే పదే అవుట్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. శ్రీలంకపై కీలకమైన విజయాలు సాధించి భారత్ ఎట్టకేలకు ఫైనల్ చేరుకుంది. మార్చి 2, 2008 సిడ్నీలో మొదటి ఫైనల్. ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి 239 పరుగులు చేసింది. అప్పట్లో ఆ స్కోర్ ఛేదించడం అంటే అంత తేలిక కాదు. ఇక్కడే క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తన విశ్వరూపాన్ని చూపించాడు. అప్పటి వరకు ఆస్ట్రేలియాలో వన్డే సెంచరీ లేదన్న విమర్శలకు సచిన్ తన బ్యాట్ తో సమాధానం చెప్పాడు. 117 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ కు 6 వికెట్లతో విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ లో యువ బ్యాటర్ రోహిత్ శర్మ 66 పరుగులు ఆడిన ఇన్నింగ్స్ భవిష్యత్తులో అతన్ని ఎంతో పెద్ద ఆటగాడిగా అవుతాడని ప్రపంచానికి చాటి చెప్పింది ఈ ఇన్నింగ్సే. అప్పుడు భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్ళింది. ఇక మార్చి 4, 2008 బ్రిస్బేన్ వేదికగా రెండో ఫైనల్. భారత్ తన మొదట బ్యాటింగ్ చేసి 258 పరుగులు సాధించింది. సచిన్ మళ్లీ 91 పరుగులతో అద్భుతంగా రాణించాడు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ చూస్తే ఈ లక్ష్యం చాలా చిన్నదిగా కనిపించింది. ఆ రోజు ప్రవీణ్ కుమార్ అనే ఒక యువ బౌలర్ మ్యాజిక్ చేశాడు. గిల్క్రిస్ట్ పాంటింగ్ క్లర్క్ లను తన స్వింగ్ బౌలింగ్ తో పెవిలియన్ కి పంపి ఆస్ట్రేలియాను దెబ్బతీశాడు. ఆస్ట్రేలియా పోరాడింది, కానీ చివర్లో హర్భజన్ సింగ్, శ్రీశాంత్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. చివరి ఓవర్ లో ఆస్ట్రేలియా ఓటమి ఖాయమైంది. భారత్ 9 పరుగుల తేడాతో గెలిచి చరిత్రలో మొదటిసారి ఆస్ట్రేలియా గడ్డపై ట్రై నేషన్ సిరీస్ గెలుచుకుంది. ఈ సిరీస్ విజయం వెనుక ధోని మాస్టర్ మైండ్ ఉంది. గెలిచిన తర్వాత అతిగా సంబరాలు చేసుకోవద్దని ధోని తన ఆటగాళ్లకు చెప్పాడు. ఎందుకంటే మేము ఇక్కడికి గెలవడానికి వచ్చాం, ఇది మాకు అలవాటే అనే సంకేతాన్ని ఆస్ట్రేలియాకు పంపాలని ఆయన భావించాడు. ఫీల్డింగ్ లో కూడా ధోని చేసిన మార్పులు, బౌలర్లను మార్చిన విధానం అద్భుతం. ముఖ్యంగా యువ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో ధోని 100% సక్సెస్ అయ్యాడు. ఈ విజయం తర్వాతే ధోని ఒక లెజెండరీ కెప్టెన్ గా ఎదిగాడు. 2008 సిబి సిరీస్ విజయం భారత్ క్రికెట్ గమనాన్ని మార్చేసింది. ఇది కేవలం ఒక కప్పు గెలవడమే కాదు, ప్రపంచ క్రికెట్ లో పవర్ షిఫ్ట్ జరిగింది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఆ సిరీస్ తర్వాత 2011 వరల్డ్ కప్ గెలిచి బలమైన పునాది పడింది. సచిన్ క్లాస్, గంభీర్ పట్టుదల, యువకుల ఉత్సాహం, ధోని తెలివితేటలు ఇవన్నీ కలిస్తేనే విజయం సాధ్యమైంది. నేటికి ఆస్ట్రేలియా పర్యటన అంటే మనకు భయం ఉండదు అంటే దానికి కారణం ఆనాడు ధోని సేన చూపిన తెగువే. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో, ఆ సిరీస్ లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కింద కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన స్పోర్ట్స్ స్టోరీస్ కోసం మా 11 స్పోర్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.